బట్టతలతో వరి అవుతున్నారా? డోంట్ వరీ. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ FUE టెక్నాలజీతో మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం. నిన్న నాగోల్ స్టేడియంలో షటిల్ ఆడుతూ ఓ 25 ఏళ్ల అబ్బాయి రాకేష్ అనే అబ్బాయి అప్పటికప్పుడు హార్ట్ స్ట్రోక్ తోటి కుప్పకూలిపోయాడు. హాస్పిటల్కి తీసుకువెళ్ళేసరికి అతను చనిపోయాడని చెప్తున్నారు. ఖమ్మం జిల్లా తల్లాడకు చెందినటువంటి అబ్బాయి ఇక్కడ ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడని తెలుస్తుంది. కేవలం 25 ఏళ్ల వయసే అతనిది. మరి ఇలాంటి సంఘటన ఎందుకు జరిగిందో అర్థం కానటువంటి సిచ్యువేషన్ అందరికీ కూడా. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం డాక్టర్ గారు, చాలా కూడా హార్ట్ స్ట్రోక్స్తో తర్వాత హార్ట్ అటాక్స్ తోటి చిన్న ఏజ్లో వాళ్ళు కూడా చనిపోతున్నారు. ఈవెన్ 10 ఇయర్స్ 9 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి 40 లోపల అసలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి మనకు మరణాలు. ఈ అబ్బాయి అయితే, ఈ రాకేష్ అనే అబ్బాయి అయితే నిన్న చనిపోయిన రీసెంట్గా 25 ఇయర్స్ అంట. సో మరి హెల్తీగానే ఉన్నాడు, పైగా షటిల్ ఆడుతున్నాడు, ఆడుతూ చనిపోయాడు. విజువల్ చూస్తుంటే బాధ అనిపిస్తోంది. ఎందుకు డాక్టర్ గారు అసలు ఎలా అవుతున్నాయి, వీటిని కనుక్కోవటం ఎలాగా? అంత చిన్న ఏజ్లో ఎవరు టెస్టులు కూడా చేయించుకోరు నిజానికి. ఎలా కనుక్కోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు మొత్తం చెప్పండి డాక్టర్ గారు ఒక్కసారి అందరికీ అవేర్ చేసేలాగా. అంటే చాలా బాధాకరమైన విషయం అండి. రాకేష్ ఇలా 25 ఇయర్స్ లోనే షటిల్ ఆడుతూ చనిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. చూస్తే విజువల్స్ చాలా బాధ అనిపిస్తుంది, మనకి భయం వేస్తుంది ఇమీడియట్ గా. ఇంత చిన్న వయసులోనే ఇలా కుప్పకూలిపోతుంటే, ఎస్పెషల్లీ హ్యాపీగా ఆడుకుంటూ సడన్ గా చనిపోవడం అనేది చాలా బాధ అనిపిస్తుంది. అయితే ఎందువల్ల చనిపోయారు ఈ విధంగా అనే విషయంలో మనకి ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. హాస్పిటల్కి వెళ్లే టైంకే ఆయన మృతి చెందినట్టు నిర్ధారించడం జరిగింది. అయితే కార్డియాక్ అరెస్ట్ ద్వారానే ఆయన చనిపోయారు అనేది వైద్యులు ధృవీకరించినట్టుగా చెప్తున్నారు. అయితే కార్డియాక్ అరెస్ట్ వల్లనే అందరూ చనిపోయారు. అంటే చనిపోవడానికి డెఫినేషనే కార్డియాక్ అరెస్ట్. గుండె ఆగిపోవడం అనేది కార్డియాక్ అరెస్ట్. అంటే గుండె ఆగిపోతేనే చావుని నిర్ధారిస్తాను. కాబట్టి కార్డియాక్ అరెస్ట్ తో చనిపోయారు అనేది మనకి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ తెలియదు. కాకపోతే కార్డియాక్ అరెస్ట్ ఎందుకు వచ్చింది అనేది ఇంపార్టెంట్. సో కార్డియాక్ అరెస్ట్ రావడానికి 2 రకాల ప్రధానమైన కారణాలు ఉంటాయి. ఒకటి ప్రధానమైన కారణం గుండెపోటు. గుండెపోటు వచ్చిన మొదటి క్షణాల్లో కార్డియాక్ అరెస్ట్ రావడం అనేది చాలా కామన్ థింగ్. సో అలా కాకుండా గుండెపోటు లేకుండా, అంటే గుండెపోటు అంటే ఏంటంటే గుండెకి సరఫరా చేసే ఒక రక్తనాళం కంప్లీట్ గా మూసుకుపోవడం వల్ల వచ్చేదాన్ని గుండెపోటు. అంటే గుండెపోటు వచ్చి మనకి కార్డియాక్ అరెస్ట్ అయిందా? గుండెపోటు లేకుండానే కేవలం కొన్ని అండర్లయింగ్ కండిషన్స్ వల్ల. ఈ అండర్లయింగ్ కండిషన్స్ ఏంటంటే పుట్టుకతోనే జెనెటిక్ గా ఉండే కొన్ని కండిషన్స్ ఉంటాయి. వీటిల్లో HOCM అని, ARVD అని, CPVT అని, లాంగ్ క్యూటీ అని, షార్ట్ క్యూటీ అని, బ్రొగాడా అని, ఇట్లా కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి. వీటిల్లో ఏమవుతుందంటే సడన్ గా కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. లోపల ఏమీ ప్రాబ్లం విడిగా లేకుండా, స్ట్రక్చరల్ ప్రాబ్లం లేకుండానే వీళ్ళకి సడన్ గా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈయనకి వచ్చింది ఏ రకమైంది, ఎలాంటిది అనేది తెలియాలి అంటే ఖచ్చితంగా మనం పోస్ట్ మార్టం చేసి చూడాల్సిందే. పోస్ట్ మార్టం చేయకుండా మనం చెప్పడానికి సాధ్యం కాదు. ఒకవేళ జెనెటిక్ సంబంధించిన జబ్బులు అయితే కనుక వాటికి సంబంధించిన పరీక్షలు వేరే ఉంటాయి. అట్లా కాకుండా నార్మల్ గా గుండెపోటు వచ్చే అవకాశం ఉంటే కనుక దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అనేది మనం ఆలోచించాలి. షటిల్ ఆడే వాళ్ళందరికీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండవని కాదు. బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, స్మోకింగ్ కానీ, ఒబేసిటీ కానీ, ఫ్యామిలీ హిస్టరీ కానీ, ఇట్లాంటివి ఏదైనా ఉన్నప్పుడు వాటి ద్వారా రిస్క్ పెరిగే అవకాశం ఉంటుంది. తక్కువ వయసులో కూడా కొంతమందికి ప్రాణాపాయం కలగచ్చు. యాక్చువల్ గా మీరు చూసినట్లయితే ప్రాణాపాయం ఇంకా తక్కువ వయసులో ఉన్న వాళ్ళకే ఉంది. ఇప్పుడు మీకు 60 ఏళ్లకి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకన్నా కూడా తక్కువ వయసులో హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి, ఇట్లా 25-30 ఇయర్స్ కి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి సడన్ గా కార్డియాక్ అరెస్ట్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ గుండెకి 3 రక్తనాళాలు ఉంటాయి ప్రధానంగా. ఒక రక్తనాళంలో బ్లాక్ వస్తే వేరే రక్తనాళంలో కొంత మేరకైనా సప్లై చేయగలిగే అవకాశం ఏజ్ పెరిగే కొద్దీ ఉంటుంది. సో వాటిని కొల్లేటరల్స్ అంటారు అన్నమాట. అట్లా లేకుండా ఉండేది చిన్నపిల్లల్లో అలాంటివి ఉండవు. సో దేనికది ఇండిపెండెంట్ గా పనిచేస్తుంటుంది. అందుకని ఏదైనా రక్తనాళం కంప్లీట్ గా మూసుకుపోయినప్పుడు పక్క రక్తనాళం నుంచి ఏమాత్రం వాళ్ళకి ఫెసిలిటీ ఉండదు, బ్లడ్ ఫ్లో ఫెసిలిటీ ఉండదు. అందుకని సడన్ గా కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉంది. సో అది కారణం అవుతుంది. అయితే ఇప్పుడు మనం ఇంపార్టెంట్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే 2 రకాలైన విషయాలను మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఒకటి మనకి తెలిసిన రిస్క్ ఫ్యాక్టర్స్, రెండోది మనకి తెలియని రిస్క్ ఫ్యాక్టర్స్. మనకి తెలిసిన రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని ఇప్పుడు మనం మాట్లాడాం. బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, లేకపోతే ఫ్యామిలీలో హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు, ఒబేసిటీ అయి ఉండొచ్చు, మానసిక ఒత్తిడి అయి ఉండొచ్చు, నిద్ర సరిగ్గా పోకపోయి ఉండొచ్చు. ఇవి మనకి తెలిసిన అంశాలు. తెలియని అంశాలు ఏంటంటే, ఎక్కువ అనుమానం ఉండేవి. తెలియని అంశాలు ఏంటంటే కోవిడ్ వల్ల వస్తుందా లేదా, కోవిడ్ వ్యాక్సిన్ వస్తుందా లేదా, ఇవి మనకి తెలియని అంశాలు.
సో అందరికీ మనసులో ఉన్న డౌట్ ఏంటంటే మనం కోవిడ్ తర్వాత ఇలాంటివి చాలా ఎక్కువగా చూస్తున్నాం. కానీ పిట్టలాగా రాలిపోతున్నారు ప్రజలు. ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలి అనేది అందరి మదిలో ఉన్నది. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే ఇట్లాంటి సడన్ కార్డియాక్ డెత్స్ కోవిడ్‌కి ముందు కూడా అనేక రకంగా ఉండేవి. చాలా ఎక్కువగానే ఉండేవి. ఓకే. దాని మీద మనకు చాప్టర్ ఉండేది సెపరేట్‌గా. హ్మ్. కోవిడ్‌కి సంబంధించిన ముందే గుండెకి సడెన్‌గా కార్డియాక్ అరెస్ట్ రావడం అనేది ఒక చాప్టర్ ఉండేది. చిన్న వయసులోనే కార్డియాక్ అరెస్ట్ రావడం అనేది. అది అంత రేర్ కాదు. ఎందుకనంటే 2014 నుంచి 2018 వరకు ఫుట్బాల్ ఆడే వాళ్ళలో ఒక పరిశోధన చేసినప్పుడు ఫుట్బాల్ ఆడుతూ 617 మంది ఈ 4 సంవత్సరాల వ్యవధిలో చనిపోయారనేది బా! ఇంటర్నేషనల్ జర్నల్‌లో పబ్లిష్ అయింది. సో హ్మ్. అందుకోసం అని చెప్పి మనం ఖచ్చితంగా ఇవి ఇంతకు ముందు కూడా ఉండేవి. కాకపోతే ఇప్పుడు సీసీటీవీలు గానియండి, కెమెరాలు గానియండి విపరీతంగా ఉండటం వల్ల కొంత మేరకు మనకి ఎక్కువగా కనపడుతున్న మాట వాస్తవమే. కేవలం కనపడటం మాత్రమే కాదు, కొంత మేరకు జబ్బులు కూడా పెరుగుతున్నాయి అనేది కార్డియాలజిస్ట్‌లుగా మేము చూస్తూ ఉన్నాం. సో ఓకే. వీటికి కారణాలు ఎట్లాంటివి ఉంటాయంటే కోవిడ్ తర్వాత మనకొచ్చిన జీవన సరళిలో మార్పులనేవి మనం చూసుకోవాలి. మనం అనుకుంటున్నాం కోవిడ్ తర్వాత ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకొని తింటున్నారేమో, ఇంతకు ముందులాగా తినట్లేదేమో అని. కాదు. మనం చూస్తే ఇప్పటికి కూడా హైదరాబాద్‌లో స్విగ్గీ గాని, జొమాటో గాని చూస్తే మొదటగా బిర్యానీయే ఎక్కువ కనపడుతుంది. కరెక్ట్. కరెక్ట్. ఆహారపు అలవాట్లు ఇంకా బ్యాడ్ అయిపోయినాయి. మనం ఎప్పటికప్పుడు జంక్ ఫుడ్ అందుబాటులోకి రావటం ఇంకా ఎక్కువైపోయింది. మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. ఫిట్‌నెస్ గురించి మనం చేసేవాళ్ళు చేస్తున్నారు గానీ, వెయిట్ పెరిగేవాళ్ళు విపరీతంగా పెరుగుతున్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, ఐసీఎంఆర్ కలిసి చేసిన పరిశోధనలో తెలిసిందేంటంటే, లాస్ట్ 4-5 ఏళ్లలో మనకి ఒబెసిటీ విపరీతంగా పెరిగింది. బీపీ విపరీతంగా పెరిగింది. డయాబెటిస్ విపరీతంగా పెరిగింది. హ్మ్. ఇవన్నీ కూడా మనకి బాగా ఎక్స్‌పోనెన్షియల్‌గా పెరగడం జరిగింది. అంటే నార్మల్‌గా 5 ఇయర్స్ వ్యవధిలో పెరిగేదానికన్నా కూడా విపరీతంగా ఎక్కువగా పెరగడం అనేది చూసారు. సో ఇవన్నీ ఒక ఎక్స్‌ప్లోజివ్‌గా గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ అని నాలాంటి వాళ్ళు ముందే వార్న్ చేయడం జరిగింది ఒక 2, 3 ఇయర్స్ క్రితమే. ఎందుకంటే అవును సార్. కోవిడ్ తర్వాత అనుకున్నాం మనం. కానీ అవును. కోవిడ్ తర్వాత వచ్చిన లైఫ్ స్టైల్ మార్పులతో ఎక్కువ జబ్బులొచ్చే అవకాశం ఉంది. ఇకపోతే కోవిడ్ వల్ల గాని, లేకపోతే కోవిడ్ వ్యాక్సిన్ వల్ల గాని వచ్చే అవకాశం ఉన్న విషయాన్ని మనం డైరెక్ట్‌గా అడ్రెస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరి మదిలో ఉన్న ప్రాబ్లమ్ అదే డౌట్. దీనికి సంబంధించి 2 పరిశోధనలు జరిగినాయి. ఐసీఎంఆర్, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఇద్దరు చేసిన పరిశోధనలో వాళ్ళు చెప్పిందేంటంటే, కోవిడ్ వ్యాక్సిన్ వలన హార్ట్ అటాక్స్ ఏమీ పెరగలేదు. కొంత కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ప్రొటెక్షన్ కూడా కొంత ఉంది అనేది చెప్పడానికి ప్రయత్నం జరిగింది. అయితే వాళ్ళు చేసిన పరిశోధన ఏంటంటే, గుండె జబ్బు వచ్చిన వాళ్ళని అంటే హార్ట్ అటాక్‌లు వచ్చి సడెన్‌గా చనిపోయిన వాళ్ళని కొంతమందిని తీసుకొని వాళ్ళలో ఎంతమందికి వ్యాక్సిన్ ఏసుంది, ఎంతమందికి వేయలేదు అనేది చూస్తే వేసిన వాళ్ళకన్నా వెయ్యని వాళ్ళకే ఎక్కువగా హార్ట్ అటాక్‌లు రావడం అనేది వాళ్ళు గమనించారు. అయితే ఓహ్! నేను చెప్పేదేంటంటే పరిశోధన చేసేటప్పుడు మనం చేయాల్సింది రివర్స్‌లో కాదు. మనం చేయాల్సింది ఏంటంటే ఒక 1,00,000 మంది వ్యాక్సిన్ వేసిన వాళ్ళని, ఇంకో 1,00,000 మంది వ్యాక్సిన్ వేయని వాళ్ళని తీసుకొని మనం వాళ్ళని ఫాలో అప్ చేసినప్పుడు మనకి ఒక 4, 5 ఏళ్లలో ఎంతమంది సడెన్‌గా చనిపోతున్నారు, దీంట్లో ఎక్కువ మంది చనిపోతున్నారా, దాంట్లో ఎక్కువ మంది చనిపోతున్నారా అని చూసినట్లయితే అప్పుడు మనకి వ్యాక్సిన్ వల్ల అవుతుందా లేదా అని తెలిసే అవకాశం ఉంటది. అందుకని ఆ డైరెక్షన్‌లో ఇంకా పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టయితే వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్‌లు వస్తున్నట్టుగా ఎక్కడ కనపడట్లేదు. ఎందుకంటే ఇండియాలో వేసిన వ్యాక్సిన్స్‌లో ప్రధానమైనవి కోవాక్సిన్, కోవిషీల్డ్. కోవిషీల్డ్. ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్‌తో రక్తం గడ్డలు కట్టే అవకాశం ఎక్కువుంది అనేది మనకు తెలిసింది. కరెక్ట్. రక్తం గడ్డలు కట్టే అవకాశం ఎక్కువుంది కాబట్టి సహజంగా హార్ట్ అటాక్‌లు వస్తున్నాయంటే దాని వల్లే అనుకునే అవకాశం ఉంది. అయితే 3 విషయాలు మనం ప్రధానంగా తెలుసుకోవాలి. కోవిషీల్డ్ వ్యాక్సిన్ 2 డోసులుగా ఇవ్వబడుతుంది. దాంట్లో తర్వాత రక్తం గడ్డలు కట్టే స్వభావం వచ్చేది మొదటి డోస్ తర్వాతనే వచ్చింది. రెండో డోస్ తర్వాత లేదు. అంటే దాన్ని టెంపరల్‌గా ఫస్ట్ డోసు వేసిన తర్వాత నెక్స్ట్ 1 ఆర్ 2 మంత్స్‌లోనే క్లాటింగ్ టెండెన్సీ ఎక్కువైంది అనే విషయం మనకు తెలుస్తుంది. రెండో విషయం ఏంటంటే కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత కోవిషీల్డ్ తర్వాత వచ్చే క్లాట్స్‌లో ప్రధానంగా అయ్యేది బ్రెయిన్‌లో అవుతాయి. అది క్లియర్‌గా తెలిసింది. సెరెబ్రల్ వీనస్ సైనస్ థ్రాంబోసిస్ అంటారు. సీఎస్‌విటి అని. మనకు ఆ కేసులు పెరిగిన దాఖలాలు ఎక్కడా కనపడట్ల. మన గుండెకి సంబంధించిందే ఎక్కువ కనపడుతోంది. మూడో విషయం ఏంటంటే కోవిషీల్డ్ వేసిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ క్లాట్స్ వచ్చే వాళ్ళలో ప్రధానంగా లేడీసే ఉంటారు. జెంట్స్ తక్కువ ఉంటారు. లేడీస్ ఎక్కువ హ్మ్. ఉంటారు. ఇప్పుడు మనం మరణాలు చూసుకున్నట్టయితే జెంట్సే ఎక్కువగా ఉన్నారు. ప్రధానంగా ఎక్కడో లేడీస్ ఒకళ్ళిద్దరు తప్ప ప్రధానంగా అందరూ జెంట్సే ఉన్నారు. ఈ 3 కారణాలు బట్టి కామన్ సెన్స్ ప్రకారం చూసుకున్నా కూడా వ్యాక్సిన్స్ వల్ల కాదేమో అనిపిస్తోంది. గవర్నమెంట్ చేసిన పరిశోధనలు, సీడీసీ అమెరికాలో చేసిన పరిశోధనల వల్ల కూడా ఇది కాదేమో అనిపిస్తోంది. ఇక మూడవ విషయానికొస్తే మనం వ్యాక్సిన్ అనుకుని భయపడి కూర్చోవటం, చేతులు కట్టుకొని కూర్చోవటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మనం వ్యాక్సిన్ వల్ల కాదేమో, మన లైఫ్ స్టైల్ వల్లనేమో అని ఆలోచిస్తే
మనం దాన్ని కొంతమేరకు నివారించుకునే ప్రయత్నం చేయగలుగుతాం. అయితే ఆ వ్యాక్సిన్ వలన అవునా కాదా అన్న విషయాన్ని అక్కడే వదిలిపెట్టకూడదు. వ్యాక్సిన్ కంపెనీలకి జవాబుదారీతనం ఉండాలి, పారదర్శకత ఉండాలి. అందుకని ఆ డైరెక్షన్‌లో పరిశోధనలు జరగాలి. ఇకపోతే ఇంకా 2 విషయాలు మనం గమనించాల్సిన అవసరం ఉంది. రాకేష్ గారు పడిపోయినప్పుడు వాళ్ళు సీపీఆర్ చేయటం జరిగింది. అయితే అది పూర్తిగా కరెక్ట్‌గా జరగలేదు. సరే. సీపీఆర్ చేయడంలో ప్రాపర్‌గా చేయాల్సింది అందరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. స్పోర్ట్స్‌లో గాని, జిమ్స్‌లో గాని పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఇంకా జాగ్రత్తగా చేసుకోవాల్సిన ఉమ్, అవసరం. ఉమ్. అట్లా సీపీఆర్ చేయటంతో పాటుగా సీపీఆర్‌లో ఉపయోగపడే ఒక పరికరం ఏఈడీ అనే పరికరం ఒకటి ఉంటుంది. ఆ ఓకే. ఏఈడీ పరికరం అన్ని చోట్ల అందుబాటులో ఉండేటట్టు చూడాలి. ఈ విషయంలో గవర్నమెంట్ కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని చూసుకోవాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ ప్లేసెస్‌లో అంటే విమానాశ్రయాల్లో కావచ్చు, రైల్వే స్టేషన్‌లో కావచ్చు, బస్ స్టాండ్‌లో కావచ్చు, అక్కడ పబ్లిక్ యాక్సెస్ డీఫిబ్రిలేటర్ అనేది అందుబాటులో ఉంచితే బాగుంటుంది. అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్స్ ఎక్కడ ఉంటాయో మనకి స్టేడియంస్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ స్టేడియంస్ ఉంటాయి. అట్లా కాకుండా ప్రైవేట్‌గా కమ్యూనిటీ హాల్స్ గాని, ఫంక్షన్ హాల్స్ గాని, జిమ్స్ గానియండి, వీటిల్లో గనక ఆ ఏఈడీ అనేది అమర్చడం అనేది ఆ ప్రైవేట్ వ్యక్తులకే బాధ్యత అని గవర్నమెంట్ జీవో ఒకటి పాస్ చేసినట్లయితే అది ఖచ్చితంగా అందుబాటులో ఉండేటట్టు చూసే అవకాశం ఉంటుంది. దాన్ని ప్రాపర్‌గా వినియోగించడం నేర్చుకుంటే ఎన్నో ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది. సో, చివరగా మనం పానిక్ అవ్వడం మాత్రం సరైన విషయం కాదు. పానిక్ కాకుండా మనం దీన్ని ఏ విధంగా నివారించుకోవాలి? ఏ విధంగా మనం దీని నుంచి ఏ విధమైన పాఠాలు నేర్చుకోవాలి అనేది తెలుసుకోవాలి. మీరిందాక ఇంకొక ప్రశ్న అడిగారు. టెస్ట్‌లు అందరూ చేయించుకోవాలా అని. అందరూ ఖచ్చితంగా చేయించుకోవాలి. ఎవరెవరైతే మనకి 40 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి సంవత్సరం చేసుకోవటం ఎలాగ ముఖ్యమో, 40 ఏళ్ల లోపల ఉండి కొంత మేరకు సింప్టమ్స్ ఉన్నవాళ్ళు గానియండి, కొంత రిస్క్ ఫ్యాక్టర్స్ ఒబెసిటీ ఉన్నవాళ్ళు గానియండి, లేకపోతే కొంత పెయిన్స్ గానియండి, ఆయాసం గానియండి, కళ్ళు తిరగటం గానియండి, వాపులు గానియండి, ఇలా ఉన్నవాళ్ళు. అంటే ఒకటి ఫ్యామిలీ హిస్టరీ, రెండోది రిస్క్ ఫ్యాక్టర్స్, మూడోది సింప్టమ్స్. ఈ 3 ఉన్న వాళ్ళలో కూడా పరీక్షలు తక్కువ వయసు నుంచే తీసుకోవాలి. 20 ఏళ్ళు దాటినప్పటి నుంచే బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ అందరూ చెక్ చేసుకోవాలి. అదేం ఓ పెద్ద విషయం. 20 ఏళ్ల తర్వాతనే చేసుకోవాలా సార్ 20 ఇవన్నీ ఏళ్ళ కూడా? తర్వాత ఇంకేముందమ్మా, బీపీ చెక్ చేసుకోవడం, షుగర్ చెక్ చేసుకోవడం, కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవడం చాలా ఈజీ. దానేం పెద్ద విషయం కాదు. సింప్టమ్స్ ఉంటే ఫర్దర్ టెస్టులు చేసుకోవాలి. గుండెకి సంబంధించి 2 టెస్టులు నేను చెప్తాను. ఆ 2 టెస్టులు చేయించుకొని అవి 2 నార్మల్ ఉంటే ఇంక మనం మర్చిపోవచ్చు. ఒకటి ఎకో, ఇంకొకటి ట్రెడ్‌మిల్ టెస్ట్. ఓకే. ఈ 2 గనక చేసుకొని ఇవి 2 నార్మల్ ఉన్నాయనుకోండి, భయపడాల్సిన అవసరమే లేదు. మనం ధైర్యంగా ఉండొచ్చు. కాబట్టి అనుమానం ఉన్నవాళ్ళు, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు, సింప్టమ్స్ ఉన్నవాళ్ళు, తర్వాత ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, వీళ్ళు ఖచ్చితంగా ఒకసారి టెస్ట్ చేసుకొని చూసుకొని ఒకసారి ఏమీ లేదు అని అనుకుంటే ప్రశాంతంగా ఉండొచ్చు. కాబట్టి ఇంకొకటి వ్యసనాలు గూడా ఎక్కువవుతున్నాయి. యెస్. అదొక్కటి కూడా మనం జాగ్రత్తగా చూడాలి. సిగరెట్‌లనేవి పూర్తిగా మానేసేయాలి. ఈ విషయంలో రాకేష్ విషయంలో కాదు. రాకేష్ సంగతి మనకు తెలీదు. బట్ స్మోకింగ్ అనేది మనం ఖచ్చితంగా ఆపేసేయాల్సిన అవసరం ఉంది. వేపింగ్ అనేది స్కూల్ స్థాయి నుంచే విపరీతంగా పెరిగిపోయింది. స్కూల్స్‌లో వేప్స్ అవైలబుల్‌గా ఉన్నాయనేది చాలా మంది స్టూడెంట్స్ చెప్తున్న మాట. అవి మనం ఆపాల్సిన అవసరం ఉంది. వేపింగు, స్మోకింగు, ఆల్కహాల్ మనం తగ్గించగలిగినట్లయితే కొంత మేరకు గుండె ప్రాబ్లమ్స్‌ని మనం తగ్గించుకోవచ్చు. ఈ పర్టిక్యులర్‌గా ఈ రాకేష్ విషయంలో అయితే ఏ హ్యాబిట్స్ లేవని చెప్తున్నారు సార్. బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేవంట. తర్వాత హెల్త్ ఇష్యూస్ కూడా ఏమి లేవంట సార్. జస్ట్ ఏదో నాజిల్‌లో చిన్న అబ్స్ట్రకిల్ ఏదో ఉంటది. అది కామన్‌గా ఎప్పుడు ఉంటూనే ఉంటది. అదేం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్తున్నారు సార్. మరి అది ఎంతవరకు నిజమో తెలీదు గానీ ప్రాబ్లమ్స్ అయితే ఏమి లేవంట హెల్త్ ఇష్యూస్. అది ఇంపార్టెంట్ అండి. అది మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో మనకు తెలియదు గానీ, బట్ మన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొన్ని ఫ్రెండ్స్‌కి తెలిసేవి ఉంటాయి. కొన్ని మనకు మాత్రమే తెలిసేవి ఉంటాయి. కొన్ని పరీక్షలు చేస్తే మాత్రమే బయటపడేవి. అంతేలే సార్. అవును. ఇప్పుడు కొలెస్ట్రాల్ ఉందా లేదా అనే విషయం మనం తెలీదు కదా! మనం పరీక్ష చేసుకుంటే కానీ తెలీదు. కరెక్ట్. అది కరెక్ట్. మాత్రమే కాకుండా గవర్నమెంట్ ఇంకొక పని చేయాల్సిన అవసరం ఉంది. ఇలా చనిపోయినప్పుడు పోస్ట్ మార్టంని కంపల్సరీ చేయటంతో పాటుగా ఒక హై పవర్ కమిటీ లాంటిది డాక్టర్స్‌తో నియమిస్తే గనక వాళ్ళు ఇలాంటివి ఉన్నాయి కంప్లీట్‌గా వాళ్ళు క్షుణ్ణంగా పరిశోధన చేసి ఇప్పుడు ఎందుకంటే మొన్న కర్ణాటకలో కేసెస్ అన్నీ ఒకసారి ఎక్కువైపోయి ఒక చోట ఎక్కువ మంది చనిపోయారని చెప్పడం జరిగింది. అవును. దాని మీద వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కమిటీ వేయటం జరిగింది. ఎందుకంటే కర్ణాటక సీఎంఏ అన్నారు అక్కడ చావులు ఎక్కువ అవుతున్నాయని. ఆయన వేసిన కమిటీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఎక్కువ అవుతున్నట్టు ఎటువంటి దాఖలాలు లేవు అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. అయితే ఆ రిపోర్ట్ ఎక్కడ మీడియాలో పబ్లిష్ కాలేదు. ఎక్కడ దాని గురించిన పబ్లిసిటీ లేదు. ఎందుకంటే ప్రజలకు దాని మీద ఆసక్తి లేదు. ఎప్పుడైతే ఒకసారి ఇది కోవిడ్ వల్ల కాదు, వ్యాక్సిన్ వల్ల కాదు, గుండె జబ్బులు కొత్తగా పెరగలేదు అనే మాట ఎవరు చెప్పినా దాన్ని వినాలని ఎవరికి అనిపించలేదు. ఎందుకనంటే దాంట్లో సెన్సేషన్ లేదు. సెన్సేషన్ ఉన్నాయే బయటకు వస్తున్నాయి. అది క్లియర్‌గా ఉంది. ఒక్కసారి ఆ కమిటీ రిపోర్ట్ అందరూ చూడండి. ఎక్కడ ఎక్కువ కాలేదు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఒక హై పవర్ కమిటీ గనక గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేస్తే ఇట్లా సడెన్‌గా చనిపోయిన వాళ్ళని ఒక్కసారి ఇన్వెస్టిగేట్ చేసి ఓకే. పలానా ఉంది. పలానా ప్రాబ్లమ్ ఉంది. ఇందువల్ల ఆయన చనిపోయాడని తెలిస్తే
మిగతా వాళ్ళు భయాందోళనకు గురి కాకుండా ఉంటారు. ఇవాళ రోజున రాకేష్ని చూసిన తర్వాత 20 ఏళ్ళు దాటిన ప్రతి యువతి యువకులు భయంతో గుండెలు పట్టుకుంటున్నారు. అసలు ఏమవుతుందో, మనకేమవుతుంది, చక్కగా బ్యాడ్మింటన్ ఆడుకున్నాడే అవును పనుకో, సార్. భయపడాల్సిన అవసరం లేదు. కొంచెం నేను చెప్పినవి మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ, మీకు లక్షణాలు కానివ్వండి, మీకు ఫ్యామిలీ హిస్టరీ కానివ్వండి, ఇవి కానీ ఈ మూడిట్లో ఏదున్నా కూడా, లేకపోతే ఏజ్ పెరుగుతున్నా ఒక్కసారి పరీక్షలు చేసుకొని చూసుకోండి. ఏం పరీక్షలు ఎక్కువ కాదు, ఎక్కువ టీఎంటీ 2 పరీక్షలు 3,000 రూపాయలు అవుతాయి. సంవత్సరానికి ఒక్కసారి అది చేయించుకొని చూసేసుకోండి. అది నార్మల్ ఉంటే ఇంక పట్టించుకోవద్దు. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇటు తిరిగి టెస్ట్ చేసుకోండి. రైట్ సార్, చాలా కరెక్ట్గా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.